జై పడిమంబ జై జై పడిమంబ ఇవాళ శ్రావణ మాసం సందర్భంగా ఇవాళ రెండవ శ్రావణ శుక్రవారం, అదేవిధంగా వరలక్ష్మి వ్రతం భక్తులందరికీ దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన అమ్మవారి దేవాలయంలో ఉదయం నుంచే అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు రెండు గుళ్ళలో కూడా, చదువుగుడి వనంగుడిలో కూడా పూర్తయినవి. ఉదయం నుంచి అమ్మవారు మనకి ఈ వనంగుడిలో మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మి రూపంలో, ఇవాళ లక్ష్మీ రూపంలో, మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా వనంగుల్లో ఈరోజు చండీ హోమం మూల నక్షత్రం సందర్భంగా, మూల నక్షత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన చదురుగుడిలో ఈరోజు విశిష్ట కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో. కాబట్టి భక్తులంతా కూడా ఈ విశిష్ట కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నారు. భక్తులందరికీ కూడా ఫ్రీ ప్రసాదం, క్యూ లైన్స్ అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తు ఏర్పాటు చేయడం జరిగింది. యూట్యూబ్లో ప్రసాదాలు అమ్మకం కూడా చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం కూడా భక్తులకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన చదురుగుడిలో ఉన్న అమ్మవారిని గాజుల అలంకరణతో అలంకరించడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా చదురుగుడిలో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై పడిమంబ జై జై పడిమంబ. విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రే శమోర్జందుహానాదే నిర్వాగస్పానపతిష్ఠుదైదో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు యాః పరనీర్యా బలా పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూదాస్తానోం జన్మవన్ హసః ఫలం మనోరథ బలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాతః శాంతిం ప్రయచ్చ మే ఫలదాన సంపూర్ణాక్ష పుండరీకాక్షాయ నమః ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణు మధుసూదనా త్రివిక్రమా భావనా శ్రీధరా ఋషికేశ పద్మనాభ సజీవనందనాభ్యా నమః అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామపి దోదేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి, ముక్కు మీద వేలు వేసుకోండి. ఓం భూ ఓం భువః ఓమాభోద్యోధీరసంవృతం బ్రహ్మభూర్భువస్సువరో మమ అనుకోండి, చేతీసండి. మమ యజమానస్య ఉపాత్తదురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమతస్య అప్పల్రాజనామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీవత్సగోత్రస్య సాయి శ్రావణీ నామధేయస్య సహ కుటుంబానాం నాగమల్లి గోత్రస్య సూర్య వెంకట అప్పారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చిన్నారి నామధేయస్య సహ కుటుంబానాం అమ్మ మీరు రమేష్ కుమార్ నామధేయస్య సరితా నామధేయస్య సహ కుటుంబానాం సిరిశెట్ల గోత్రస్య వెంకటేష్ నామధేయస్య లక్ష్మీ నామధేయస్య నారీ నామధేయస్య హరిదశ గోత్రస్య శరత్బాబు నామధేయస్య సూర్యకుమార్ నామధేయస్య కౌశికస గోత్రస్య తేజస్వి నామధేయస్య ఋషిశ్రీ నామధేయస్య వైదిబాల గోత్రస్య వెంకట రాజేంద్ర ప్రసాద్ నామధేయస్య అరుణశ్రీ నామధేయస్య వశిష్ఠ గోత్రస్య శ్రీనివాసరావు నామధేయస్య లక్ష్మీ నామధేయస్య. అమ్మ మీ దగ్గర ఉండేటటువంటి పుష్పాలు ఏమైనా ఉంటే పట్టుకొని ఒక్కొక్క పుష్పం పట్టుకొని నమస్కారం చేయండి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిశ్రీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగజత సింహాసనాత్మోక్షతాం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయేర్యస్సాజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం మృదుమంజు శుభ్రం జిజ్ఞోపవీతబలమస్తు తేజః హరదాశ్చ పుండరీకాయ సముద్రశ్చ గృహాజివే శ్రీమహాగణాధిపతయే నమః. అలంకరణార్థమోక్షతాం సమర్పయామి అత పుష్పై పూజయామి. ఓం సుభగాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వనస్పతిర్భవేదివ్యై నానాగంధైషైదః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
महागणाधिपतये नमः धूपमाग्रापयामि साध्यं द्रवत्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविरावः भक्त्या दीपं प्रेक्ष्यामि देवाय परमात्मने रायवानरगाद्गोरः दिव्यज्योतिर्नमोऽस्तुते महागणाधिपतये नमः साक्षात् दीपं दर्शयामि धूपदीपान्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्कारान् समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं वर्तेन परिषिञ्जामि अमृतमस्तु अमृतोपस्तरं श्री महागणाधिपतये नमः अवसरार्थं कदलीफलनैवेद्यं समर्पयामि ॐ प्राण ॐ वेदाहमेदं पुरुषं महान्दाभि श्रीर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामगेतजामाशकं सृजामं सततमपयतां भक्तनं रामवाणीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसर्वतां सर्वसम्पत्प्रदात्रीं महाकाली महालक्ष्मी महासरस्वती देवताः स्वरूपिणी श्रीवैष्णवामदेवतायै नमः ध्यायामि रक्षया गजेन्द्रः आपोजने राजनः महाकाली महालक्ष्मी महासरस्वती देवताः श्री महालक्ष्मी महासरस्वती देवताः स्वरूपिणी श्री काली महालक्ष्मी महासरस्वती देवताः स्वरूपिणी श्रीवैष्णवामदेवतायै नमः वस्त्रयुग्मं समर्पयामि चित्तिभासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यः अभूतिवसमूर्तिं च सर्वानिर्नुतविग्रहात् महाकाली महालक्ष्मी समर्पयामि चन्दनार्थे हरिद्रां समर्पयामि अलङ्करणार्थम् अक्षतां समर्पयामि अथ पुष्पैः पूजयामि అమ్మ నేను ఒక్కొక్క నామం చెప్తూ ఉంటాను మహాలక్ష్మి నమః అనుకుంటూ ఈ మూడు వేళ్ళతో అలా ఫోటో దగ్గర అర్చన చేయండి ఓం ప్రకృతి ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభియై నమః ఓం పరమాత్మికాయై నమః నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్యాయై నమః మహాలక్ష్మీ నమః ఓం మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః లక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః నిత్యపుష్టాయై నమః మహాలక్ష్మీ నమః దీప్తాయై నమః మహాలక్ష్మీ నమః సుధాయై నమః మహాలక్ష్మీ నమః సుధారిణ్యై నమః మహాలక్ష్మీ నమః కమలాయై నమః మహాలక్ష్మీ నమః కాంతాయై నమః మహాలక్ష్మీ నమః కామాక్ష్యై నమః మహాలక్ష్మీ నమః క్రోధసంభవాయై నమః మహాలక్ష్మీ నమః అనుగ్రహప్రదాయై నమః మహాలక్ష్మీ నమః బుద్ధ్యై నమః మహాలక్ష్మీ నమః ఆఘాయై నమః మహాలక్ష్మీ నమః హరివల్లభాయై నమః మహాలక్ష్మీ నమః అశోకాయై నమః మహాలక్ష్మీ నమః ఓం అమృతాయై నమః మహాలక్ష్మీ నమః దీప్తాయై నమః మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః సుందరయై నమః మహాలక్ష్మీ నమః పద్మోద్భవాయై నమః మహాలక్ష్మీ నమః పద్మముఖ్యై నమః మహాలక్ష్మీ నమః పద్మనాభప్రియాయై నమః మహాలక్ష్మీ నమః సమాయై నమః మహాలక్ష్మీ నమః పద్మమాలధరాయై నమః మహాలక్ష్మీ నమః దేవ్యై నమః మహాలక్ష్మీ నమః అస్మిన్యై నమః మహాలక్ష్మీ నమః గంధాయై నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా మనం పరిగణ చేస్తాం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి శ్రీ పైడితల్లమ్మ వారు కూడా వరలక్ష్మిగా మనకి దర్శనమిస్తున్నారు. ఈరోజు ఎవరైతే వరలక్ష్మీదేవిని అర్చన చేసుకొని ఆరాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కారణం ఈరోజు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి అమ్మవారు మనకి వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ప్రాతకాలాన్నే మనం అమ్మవారికి విశేషంగా గణపతి పూజ పుణ్యాహవాచనం నిర్వహించి విశేషంగా లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. సుమారు 72 మంది టిక్కెట్లు తీసుకొని ఈ యొక్క అర్చనలో పాల్గొన్నారు. సుమారు 15 మంది వరకు ఇప్పుడు వచ్చి అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందారు. అలాగే ఇంకెవరైనా సరే వచ్చి అమ్మవారి యొక్క అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన. జై బైరమాంబ. ఐడి మాంబాయై నమః ఓం దుఃఖ నివారిణ్యై నమః ఓం ఐడి మాంబాయై నమః ఓం దుఃఖ నివారిణ్యై నమః
सिद्ध्यर्थं शिव नारायण भक्ति प्रमादा दोष निवृत्त्यर्थं षण्णवति अस्माकं सह कुटुम्बानां मार्कण्डेय आयुष्याभिवृद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी श्री चंडी परादेवता अनुग्रह सिद्ध्यर्थं संकल्पित कार्यजय भविता मनोः पर्यन्तं संभविता द्रव्यैः संभविता బాబాయ్ గారు భాగదే ఏవైన ప్రణయమే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వా దేవైన దేవతా వర్తంతి దేవతైర్వై దేవతాస్తాదర్వా వై దేవత బ్రాహ్మణేవ సంతి శతమానం భవతి శతాయ ప్రతిష్టతే ఆయుష్యేవే శ్రీయే ప్రతిష్టతే వైణ మామ దేవతాను आवाहयामि आवाहन समर्पयामि नवरत्नार्थं अष्टदशपुष्पाणि समर्पयामि पादयोः आज्ञं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि श्रवयामि स्नानं समर्पयामि आपोहिष्ठामयोगमस्तानभूज्यसाधना महेरना यदक्षसे योगश्वतमोहस्तस्य भावे देहनः उचदीर्घमान्तरः तस्मारङ्गमामोयस्तक्षया निर्मधः आपोधने साधनः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानसर्पयामि स्थानान्ते वस्त्रमो अभिवस्त्रासूतनाम्य चापिते वस्त्रुधा पूजकाराः अभित्यमराभूयरण्याभिष्काराधृतो देवसोमः श्रीमहागणाधिपतये नमः वस्त्रार्थौ अक्षतां समर्पयामि यज्ञोपवीतं ब्रह्म पवित्रं प्रजापतेरतस्वस्तादु आमीनीत्रेपरायणे दूर्वाधवन्दपुष्पैः राष्ट्रकुण्डलीकासमुद्रस्य गृहायणे श्रीमहागणाधिपतये नमः अलङ्करणार्थं वस्त्रं समर्पयामि अक्षतैः पूजयामि ॐ सुमुखाय नमः ॐ जगदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजगन्नकाय नमः ॐ लम्भोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्ननाशाय नमः ॐ विनायकाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णापतये नमः प्रभुपते नमस्तेऽस्तुतं भोगाय नमस्ताय विघ्ननाथने भूतकाय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः अनाभिधपूजां समर्पयामि वनस्पत्यभवेदिके नानागन्धे सुधया आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्णामि महागणाधिपतये नमः धूपमाग्रामयामि सूर्यनारायणमूर्ति नमस्कारं చేసుకోండి కాస్యం కృపసిద్ధిమందనాథం ప్రియం వివాహమరవహి వక్రీనోత్రినవః భక్త్యాదివం ప్రేచ్ఛాదేవ ధర్మాత్రే అధిమానకాత్కోరా అభియోగనోత్సవే సూర్యచ్చ ప్రత్యక్ష దేవదే శ్రీ మహాగణాధిపతये నమః సూర్య ప్రత్యక్ష దేవం దర్శయామి ఇలడివాదే సుఖాం పూర్వవసువః నమృతో దేవచ్చ దేవదే యోజానప దేవయాదో ప్రత్యమత్తేన భంజామి నమః ఓం హరిద్రాగణపతయే నమః యోగసమృద్ధ్యర్థం సంకల్పిత తాంబూలం సమర్పయామి ఓం విష్ణురంగవంతం ప్రభుత్వం దేవరాజాధురసోవా जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय पार्वती सुतये हर हर महादेव पूर्वमंगल लीलानंद दर्शयामि लीलानां देशदानवयं समर्पयामि मंत्रपुष्पं सुमुखश्चैव नन्दश्च कपिलो गजकर्ण्यः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः षोडशीतानि नामानि महे श्री महागणाधिपतये नमः अनेकानि पुष्पांजलिं समर्पयामि नमस्कारं చేసుకొని అందరూ కూడా చెప్పుకోండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం లోక్సంచ
देश में उत्तराम औत्राम प्रा औत्राम च देश में विनायका विनायका नमस्तुभ्यं सततं मोदकप्रियः निर्विघ्नं गुणे देव सर्वा कार्येषु सर्वदा नमस्कारां समर्पयामि पुत्रं दामयामि युक्तं इदे अनया ध्यानावाहनात् षोडशोपचार पूजयात् भगवती सर्वं श्री महागणाधिपति देवतार्पणमस्तु सुप्रीता सुप्रसन्नो वरदो भवन्तु प्रसादं शिरसा गृह्णामि महागणाधिपति मनोभीष्ट इष्टकाम्यां सिद्धिरस्तु जय तल्ली उन्नत राजकीयाभिवृद्धिरस्तु కావాలని నా ఉద్దేశం అది ఎలాగో ఉంది దానికే కొంత అవార్డు ఇచ్చారు మొన్న అవార్డు ఇచ్చారు దాని గురించి నన్ను భయపడలేదు ఇదే కావాలి ఈ ఆధ్వర్యంలో ఈ రెండు దేవాలయాలు మంచి అభివృద్ధి కావాలి అప్పుడే గారు అందరికీ అక్షంతలు వేసాను ఏడుకొండ గారికి వేసాను यशस्करं बलवन्तं प्रभुत्वमूर्तमेवराध्याधिपतिर्बभूव सङ्गीर्णनागाशवतन्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः ओम श्री भागनाथुदय नमः सुप्रेश पुनःपूजा करिष्ये छत्रधार्यां राजोपचार शक्योपचार भक्त्योपचार मंत्रोपचार यंत्रोपचार पूजा समर्पयामि यथास्थानं प्रवेशयामि शोभनकाले क्षेमाय पुनरागमनाय च వారి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకోవడం సమస్త దైవ చింతనతో మనిషి ఉండడం భగవంతుని ఆధీనం చేసుకోవడం భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందడం కోసం పైగా శ్రావణ మహాలక్ష్మి ఇంకా మనం చెప్తున్నట్టుగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అందరం పాల్గొనడం పైగా ముఖ్యంగా గణపతి పూజ చేసుకోవడం గణపతి పూజ అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తాం ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఏమిటి విషయం అన్నప్పుడే అమ్మవారికి అయితే అగ్ని ప్రతిష్ట అంటే ఇలా మనం చెప్పుకుంటే దేవతలు ఏం తింటారండి అని అనుకున్నాం కదా దేవత మాధ్యమాహారం అని చెప్పుకొచ్చాం అంటే దేవతలకు ఏమి అక్కర్లేదు కానీ నెయ్యితో అంటే ఆవుతో తయారైనటువంటి నెయ్యిని వాళ్ళు ఆవుగా తీసుకుంటారు దాంట్లో చిన్న హరీస్ తీసుకుంటారు అది తీసుకుని మనం ఏదైతే దేవతని మనం ఆహ్వానం చేస్తామో ఇప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని మనం హోమంలో ఆహ్వానం చేస్తాం అమ్మవారు వచ్చి కూర్చుంటారు అది ఖచ్చితమే ఈ యొక్క ఆజ్ఞను తీసుకోవాలి కదా అది పవిత్రంగా వెళ్ళాలి కదా అందుకనే పవిత్రమైనటువంటి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది అగ్ని మాత్రమే దేవతల్లో కావచ్చు ఈ యొక్క సృష్టిలోనే ఏదైనా పాపాన్ని నశింపజేయాలన్నా ఏదైనా సరే పవిత్రం చేయాలన్నా ఒక మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని దేవతలకు చేర్చాలన్నా అది అగ్ని వల్లే కాబట్టి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం చేసుకున్నప్పుడు స్వాహ స్వధ అనే ఇద్దరు భార్యలతో కూర్చున్న వాడి సప్తజిహ్వాహ అని చెప్పేసి పేరు అనమాట వారి పేర్లు కాళీ కరాళీచ మనోజవాచ శిరోహిత జాత సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచీచ దేవి లీలాయమాన సప్తజిహ్వాహ అని 7 నాలుకలతో ఆయన కూర్చుని మనం సంకల్పం చేసిన తర్వాత ఇటుపక్క నుంచి కొందరు వేస్తారు ఆహుతి ఇటుపక్క నుంచి కొంతమంది వేస్తారు అన్ని సరి సమానంలో ఆయన యొక్క తీసుకున్నవాడే 7 నాలుకలతోనూ తీసుకున్నవాడే అంతే సీతాదేవిని ఏ విధంగా అయితే ఇస్తున్నాడో అదే విధంగా మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని అంతే భక్తిలో ఆ యొక్క దేవతకి ఇస్తారు ఎప్పుడైతే ఆ దేవత అది స్వీకరణ చేసిందో తత్ఫలితంగా మనకి తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత చేయవలసినటువంటి శక్తి ధర్మ విధానమైనటువంటి వివాహ విషయాలు కాబట్టి మన హిందుత్వం అంటేనే మనకు పూజలు అంటేనే అన్ని కూడా ధర్మ విధానమే ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం చేసినటువంటి పూజ ఫలితం అనేది ఏర్పడుతుంది దానికి హవనమే ముఖ్యం అదేత ఇప్పుడు మనం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుని అమ్మవారిని ఆవాహనం చేసుకుని 700 శ్లోకాల్ని అమ్మవారు చేసుకుంటా ఎంతో విశేషం ఎంతో మంది విదేశాల్లో అక్కడ ఇక్కడ ఉంటూ అయ్యో మా వల్ల కావటం లేదే మేము వచ్చి మాకు ఎంతో ఇష్టం వచ్చి అమ్మవారి చెట్టుగామం చేసుకోవాలి నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత ఈరోజు అమ్మవారి లక్ష్మీ రూపంగా అమ్మవారికి ఏదో మేము చెయ్యాలి ఏది అవదు మనం ఎంతో అదృష్టం ఉంది
ఎంతో అదృష్టం మీద మనం చేస్తాం. భక్తిభావంతో ఈరోజు అమ్మవారికి ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలు వస్తారు. ఆ పక్కన వెళ్తే పూర్ణమాంబ ఉంటుంది అనుకుందాం, ఇటుపక్క బయటలమ్మవారు, అటుపక్క బుచ్చాలమ్మ, దుర్గాలమ్మ. విడివిడిగా చేయవసరం లేదు చండీ హోమం. ఒక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటే గ్రామ దేవతలతో పాటుగా ఎక్కడ ఏ దేవత ఉంటే ఆ దేవతలు అందరూ దీంట్లోకి వచ్చేసండి. అధ్యత ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి హోమం చేయక్కర్లేదు. ఈ యొక్క చండీ హోమాన్ని చేసుకుంటేనే అంతమంది దేవతలు కూడా చేసినట్టు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటారు. తల్లి లేనిదే సృష్టి లేదు. ఎక్కడైనా తల్లి లేకుండా సృష్టి ఉన్నదా? ఎక్కడ తల్లి లేకుండా సృష్టి లేదు. తల్లే మూలము. ఎటువంటి దేవతలు ఎటువంటి భగవంతులు ఉన్నప్పటికీ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రధానం. కాబట్టి ఈ యొక్క చండీ హోమాన్ని మనం ఆచరించుకుని లోకహితార్థం, మన గురించే కాదు, దేశాభివృద్ధి అర్థం, గ్రామాభివృద్ధి అర్థం, పట్టణాభివృద్ధి అర్థం, లోకహితార్థం, అందరి యొక్క ఈ యొక్క లోకం ఈ రోజు ఎక్కడ ఏవేవో జరుగుతున్నాయి. కానీ మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా మన యొక్క భారతదేశంలో కొంతవరకు మనం వెళుతున్నామంటే కారణం ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన పరిపూర్ణంగా ఉంది. శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, అలాగే ఎక్కడెక్కడ భాద్రపద మాసం, ప్రతి మాసంలో మనకు భగవంతుడు ఉంటాడు. అత్యంత నిరంతరం మనం భగవదారాధన కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇది కూడా చాలా విశేషం. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తర్వాత అమ్మవారికి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి? అయ్యా మేము వచ్చాం, భక్తులం, కూర్చున్నాం, ఏం చేయాలి అంటే మీరు గులాబీ తెచ్చుకున్నారు, తమలపాకు తెచ్చుకున్నారు. ఏమిటి మీరు యుగాచారం అయ్యా 14 తమలపాకులు పడతాయంటే 14 వేసుకోవాలి, 4 పడతాయి తమలపాకు 4 వేసుకోవాలి. అయ్యా ఈ అధ్యాయంలో తప్పిత ఫలం మీకు మనం ఈ యొక్క వెలగబండను వేస్తున్నామంటే అది మేము పెట్టుకోవాలి. అన్ని కూడా ముందే విడిపోయాయి. మీరు చెయ్యి వేస్తారు, చెయ్యి వేస్తే దీంట్లో వేసుకోవడమే. ఇది ప్రధానం. ఈ విధంగానే మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. జై పేడిమాంబ, జై జై పేడిమాంబ. చతురోత్సవం చంద్రలంకల్ప ప్రాచీన పూర్వం 3 గర్భాలని ప్రాచీనపూర్వంగా విజ్ఞానం చేస్తున్నారు. అగ్ని సంస్కారం అధోరీతి పురస్కృతం దక్షిణారంభానికి దక్షిణానికి అధోరీతిగా మరో 3 గర్భాన్ని నమస్కారం చేశారు. ఇప్పుడు అంటే అగ్నిహోత్రాన్ని ఆవాహన చేస్తున్నారు. ఓం అగ్నిమిత్రమా అగ్నిమిత్ర మంత్రంతో అగ్నిహోత్రుడి హోమం 3 సార్లు సంస్కారం మమ అభిముఖో భగవంతుడు చేతుల్లోంచి ఓం కృష్ణవర్తనే నమః, దేవోగాయ నమః, సప్తయుగాయ నమః, వైశ్వానరాయ నమః, యాదవేదతే నమః, భాగకేతతే కృష్ణనాథే మూఢవి ఆరేస్తారే మోక్షణి గణహిత ఉత్తరగానే ఆదేశమాత్రే పురంగాస్మాదర్థాయ చినత్తి నాఘేన అపౌపస్ృస్యా చినత్తి
తీసుకు దాన్ని పవిత్రంగా కడుతూ దాన్ని పాత్రలో వేస్తూ అత్యంత మందిలో కనబడుతూ ఇప్పుడు ఆ సంస్కారాన్ని చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నేను చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీరు నమస్కారం చేస్తుంటే ఆ ఫలితం మీకు వస్తుంది. అక్కడ ఆ చెప్పులోని ఆ నీళ్ళు వేసి అభిమంత్రాన్ని చేస్తున్నారు. శేషముత్సృజ్య పురఃపూరయిత్వా ప్రోక్షణీం దక్షిణతో త్రిషుదర్భేషు నిశాప్య. 3 దర్భాన్ని ఆ చెప్పులో ఉన్న దర్భాన్ని ముందుగా అక్కడ పక్కన పెట్టుకున్నారు. ఇంకో 2 దర్భాలను తీసి మళ్ళీ పవిత్రంగా పెట్టి దాన్ని ఉత్తర భాగం దర్భేషు సాధయిత్వా పాత్ర మీద వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి అలాగా ఉత్తర భాగంలో తూర్పుముఖంగా దాన్ని పెడతారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణము కొబ్బరిగా అప్పుడే అప్పుడే గురుగారు అప్పుడే నేను చెప్తాను వెంటనే మీకు. బ్రాహ్మణో దక్షిణతో విశుద్ధేషు శాప్య అస్మిన్ చండీ హోమాఖ్యేప్య. గురుగారు ఉదీచోరంగా ఇవ్వండి. సకృత్ ప్రచ్ఛిద్య ప్రక్షాళాగారభ్య పశ్చపురం ప్రాగేవ సమాప్తి పవిత్ర గ్రంథే విశ్రస్య. పవిత్ర గ్రంథం విశ్రస్య. ఇప్పుడు ఆ పవిత్రాన్ని మళ్ళీ అగ్నిహోత్రంలో వేస్తాం. నమస్కారం చేసుకోండి. ఆద్యే ప్రాస్య ఆద్య సుశ్రవాన్ యజ్ఞో ప్రదృత్య త్రిభిర్దర్భాగ్రైః సంవృజ్య పునః ప్రతితప్య ప్రోక్ష్య నిధాయ శ్రువముత్తరతో నిధాయ దర్భాన్ దర్భే యాజ్ఞో ప్రహరతి యుద్ధమాధాయ పరిధీన్ పరిదధాతి స్థవిష్ఠం పశ్చాత్ స్థవిష్ఠం పశ్చాత్ అనీయాన్ రాఘీయాన్ దక్షిణాభ్యః అనిష్ఠో హ్రసిష్ఠ ఉత్తరాభ్యః ఉదగగ్రం మధ్యమో ప్రాగగ్రావితరో మధ్యమ పరిధిం ఉపస్పృశ్య పురస్తాదు ఊర్ధ్వే ఆఘార సమిధాపాదిధాతి ఓం అగ్నిం పరిషించతి. ఓం అదితేన మన్యస్వ సంకల్పిత గోత్రేభ్యః సంకల్పిత నామేభ్యః బ్రహ్మణ్యే కర్మణి బ్రహ్మణః దాస్యే యథాజ్యం పూర్ణమాత్రే నిధాయ ఆఘారమాఘారయతి దర్శపూర్ణమాస వత్తుష్టి ఏకం ద్వే త్రీణి చత్వారి ఖడ్గం చక్ర శంఖం దండోదయం ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాచండీ పరాదేవ్యై నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి చాలు చండీ పరాదేవ్యై నమః మహాకాళి మహాలక్ష్మి నమః సర్వోపచార పూజాం సమర్పయామి నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ వైష్ణవాంబ ఓం శ్రీ చండీవరాదేవ్యై నమః వస్త్రం సమర్పయామి నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసర చండీవరాదేవ్యై నమః గంధం పరికల్పయామి నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండీవరాదేవ్యై నమః పుష్పం పరికల్పయామి నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీస్వరూపిణి శ్రీ చండీపరాదేవ్యై నమః అమృత మహానైవేద్యం పరికల్పయామి నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండీపరాదేవ్యై నమః ఓం తాంబూలం పరికల్పయామి నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాచండీపరాదేవ్యై నమః
सर्वोपचार पूजा नीराजनं समर्पयामि नमः सर्वोपचार पूजा बन्धनस्पुण्डिकां दण्डं शक्तिवसिन्तरवदनं घण्टां दुराभाजनं शूलं पादुर्वदेति हस्ते प्रधानप्रभा सेवे श्रीरमन्त्री महालक्ष्मी स्वरदां स्वाहा महालक्ष्मी देव्यै नमः दर्यामत्या धर्मभ्या दुर्धार्या विधार्या विप्रत्यविकारयति घण्टाशूलहलायं कमलयकं धनुस्सायं हस्ताब्देन सुरेखां कुलदक्षेतां सूर्यप्रभा गौरीदेवप्रभा तुलमाधारभूता महापूर्वा महाभरतसदेवनेशुभादेव्याश्रेष्ठाः महाधरस्तुत्याय नमः दर्यामत्या धर्मभ्या दुर्धार्या विधार्या विप्रत्यविकारयति ओम कल्याणी कमनीय कल्पलतिकां कारुण्यधाराधरां सिन्दूरार्ण सुन्दरे शोकरे चित्रोपणे शाङ्करे वीणालाभ विनोदिनी कुमुदिनी लीलोलभोद्बोधिनी श्रीमत्स्यामतवंशपुण्यकलकां श्रीभैरवाम्बाम्बदेव्यै नमः स्वाहा भैरवाम्बदेव्यै अभिधार्या विप्रत्यविकारयति ओम इंद्रादि अष्टदिक्पाल देवताभ्यै स्वाहा इंद्रादि अष्टदिक्पाल देवताभ्यै नमः सर्वमभ्या द्वैधार्या विधार्या अभिप्रत्यविकारयति ओम क्लीं चामुण्डा विजय स्वाहा इदन्न मम चामुण्डीश्वर्यै नमो नमः देवताभ्यै नमः ओम समं पूर्वेण यथोपदेशं प्रदानः ओम भूर्भुवस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा జై జై పైడిమాంబ శ్రీ శ్రీ పైడితలం వారి దేవస్థానం విజయనగరం ఆరాధ్య దేవత మన పైడితలం వారి యొక్క జన్మ నక్షత్రం దుర్గా స్వరూపిణిగా పైడితలమ్మగా వెలిసినటువంటి దేవత మన వరంగల్లో ఉన్నటువంటి మన పైడితలం వారి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా చండీ హోమం ప్రతి నెలలాగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏంటంటే శ్రావణ పౌర్ణిమ ముందుగా వచ్చేటువంటి శుక్రవారం భక్తులకు అత్యంత ప్రీతికరం మహాలక్ష్మీదేవియే ఈరోజు ఎవరు పూజిస్తే వారి ఇంట ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. శాస్త్రవచనం కూడా అదే. మహాలక్ష్మీదేవిని పున్నమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని ఎవరైతే పూజిస్తారో మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అదే మహాలక్ష్మి దుర్గా సరస్వతీ స్వరూపమైనటువంటి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడానికి కూడా భక్తులు విశేషంగా పోటీ పడతారు. అమ్మవారికి ఒక చండీ హోమాన్ని ఈ రోజు నిర్వర్తించుకుని తమకున్నటువంటి సకల బాధలని కూడా సమస్త దుఃఖాలని కూడా పోగొట్టుకోవడానికి భక్తులు ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూస్తుంటారు. కావున రానే వచ్చింది ఈరోజు చాలా విశేషంగా భక్తులు సుమారుగా ఒక 40 మంది జంటలు టికెట్లు తీసుకుని వచ్చి అమ్మవారికి ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని కీర్తిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా మన వనంకుడి ఎందు ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా పైడిమాంబ మహాలక్ష్మీదేవి స్వరూపంగా పైడిదలమ్మవారు రావడం అమ్మవారు చాలా విశేషంగా ఈరోజు ధన లక్ష్మీ అనుగ్రహాన్ని వచ్చిన భక్తులకి కరుణిస్తారు అనడంలో ఎటువంటి అతిశోక్తి లేదు. కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. జై తల్లి, జై జై తల్లి, జై పైడిమాంబ. జై తల్లి, జై జై తల్లి, జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఓం
శ్రీకృష్ణ వేసుకోవాలి బాబు आदित्यवर्णं दस्तवारे सर्वाणि रूपाणि विदच्यतिरः नामानि कृत्वा मे वदन्ति यश्च प्रियतः भूत्वा द्विहीयादाज्यमद्वहं श्रियः पञ्चदशसञ्चाश्रीकावशततं जपे महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी परिमां पदेवताभ्यं नमः आनन्दकर्पूरमङ्गलनीराजनाथ्ये आज्य नीराजनं दर्शयामि नीराजनान्तरं शुद्धाचमनीयं समर्पयामि रक्षान्तारयामि मन्त्रविश्वं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् परिमां पतिवताभ्यं सर्वोपचारपूजनक्षत्रे परिमां पतिवता पादुकार्पणमस्तु।